చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ స్టేషన్ గడప ముందే హంతకులు రెచ్చిపోయారు. ఖాకీల కళ్ళు గప్పి పక్కా ప్లాన్తో ఒక వ్యక్తిని వేట కొడవళ్లతో నరికి చంపిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపింది. తనకల్లు మండల కేంద్రానికి చెందిన హరి అనే వ్యక్తి భార్య గత 3 రోజులుగా కనిపించకుండా పోయింది. దీనిపై హరి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆమె అదే గ్రామానికి చెందిన ఈశ్వరప్ప అనే వ్యక్తితో కలిసి ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో పోలీసులు ఈశ్వరప్పను, హరి భార్యను విచారణ నిమిత్తం స్టేషన్ కి అయితే తీసుకురావడం జరిగింది. పోలీసులు వారిని స్టేషన్ కు తీసుకొస్తున్నారనే సమాచారం ముందే అందుకున్న హరి తన సోదరుడు చిన్నప్పతో కలిసి పోలీస్ స్టేషన్ గేటు వద్దే మాటు వేశాడు. ఈశ్వరప్ప స్టేషన్ వద్దకు రాగానే ఒక్కసారిగా వేట కొడవలతో దాడికి తెగబడ్డం జరిగింది. పోలీసులు తేరుకునే లోపే అత్యంత కిరాతకంగా ఈశ్వరప్పను నరికి చంపారు. ఈశ్వరప్పకు హరి భార్యకు మధ్య ఉన్న వివాహేతర సంబంధమే ఈ దారుణ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు కూడా భావిస్తూ ఉన్నారు. తన సంసారంలో చిచ్చు పెట్టడనే కక్షతోనే హరి ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా ప్రాథమిక విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. రక్షణగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్ ముందే హత్య జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శివనారాయణ స్వామి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టడం జరిగింది. హంతకులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. వివాహేతర సంబంధాలు, పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టడమే కాకుండా ఇలాంటి హింసాత్మక ఘటనలు కూడా దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు.